Dear friends, welcome to Biblical Parivartana once again. దేవుని ప్రేమ ఇదిగో అనేటువంటి ధ్యానాలు మీరు దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే దయచేసి అడగండి. ఆగస్టు 23కి చెందినటువంటి వాక్య భాగం సౌలు గురించి. మొదటి సమూయేలు 15వ అధ్యాయం. సౌలు దేనికి మాదిరిగా ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం తలంచాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. మొదటి 17 వచనాలు, ఇది పెద్ద వాక్యభాగం, ఒకసారి మనం చదవచ్చు. అక్కడక్కడ చదువుతాను. అంతకుముందు ఒక ఇంట్రొడక్షన్ లాగా ఒక పారాగ్రాఫ్ చదువుకుందాం. సౌలుకు ఇప్పటికే ఒక తారుమారైనటువంటి రికార్డ్ ఉంది. స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, అంటే మంచిది కూడా కొంచెం ఉన్నది, చెడు కూడా ఉంది. అది తారుమారైనటువంటి రికార్డు. ఒకవైపు సాహసంగా యాబేషు నగరాన్ని అమోనీయుల నుండి రక్షించాడు. ప్రారంభ దశలో తన రాజాధికారం ఎడల అద్భుతమైన నిగ్రహాన్ని కనుపరిచాడు. అయినప్పటికీ, అంటే అది 11వ అధ్యాయం ఉంటుంది. అయినప్పటికీ ఎక్కువ కాలం గడక ముందే యెహోవా దేవుణ్ణి ఏ విధంగా ఆలోచించాడంటే, యెహోవా దేవుణ్ణి ఒక దిష్టిబొమ్మ వలె పరిగణించాడు. ఆయన దేవుని యొక్క వాక్యాన్ని మొదట గౌరవించలేదు. మరి గౌరవించకపోతే విధేయత హృదయం నుండి చూపించలేదు. తాను చేయవలసిన పనిని గూర్చి సంప్రదించుటకు దేవుణ్ణి మాయా మంత్రాల వలె, అంటే దేవుని యొక్క మాటలు ఇక మంత్రాల వలె ఆయన పరిగణించాడు. వాటిని ఆ విధంగా తలంచి, లేక ఇక జ్యోతిష్కుల సూచనలతో సమానంగా ఆయన ఎంచుకున్నాడు. అంటే ఏం చేయాలని చెబుతున్నాడు ఆ విధంగా చేద్దాం, అంతేగాని దేవునికి ఆయనకు సంబంధం లేదు, దేవుని ప్రేమించలేదు, దేవునికి విధేయుడిగా లేడు. ఇక అలాంటి పరిస్థితి అనమాట. అంటే దేవుడు ఏది చెబితే అది చేయాలి, ఇక అంతేగాని జీవిత విషయంలో ఏమీ పట్టించుకోలేదన్నమాట. దేవునికి ఇష్టంగా ఉన్నాడా అయిష్టంగా ఉన్నాడా అనేటువంటిది ఏమీ లేదు. ఆ విధంగా దేవుని యొక్క మాటల్ని జ్యోతిష్కాలుగా ఎంచుకున్నాడు. 14వ అధ్యాయంలో వచ్చేటప్పటికి తాను ప్రమాణం చేశాడు. అంటే ఫిలిష్తీయుల్ని ఓడించడానికి ముందు ఏ భోజనం తినకూడదని. మరి యోనతాను పాపం ఆయనకి తెలియదు. యోనతాను ఉన్నటువంటి ఆ ఆర్మర్ బేరర్కి తెలియదు కాబట్టి వాళ్ళు తేనె త్రాగారు. దానికి తోడు నెరవేర్చకూడదని ఆయన నెరవేర్చుటకు సౌలు తన కుమారుడైన యోనతానుని చంపవలసిన పరిస్థితి కూడా వచ్చింది. కానీ మరి ఆయన సొంత మనుషులే అడ్డుకుని యోనతాన్ని చంపకుండా చూశారు. అంటే తప్పుడు అయినటువంటి చెడ్డ చేయకూడదు, చేసిన తర్వాత దాన్ని ఆచరించకూడదు. 2 పాపాలు చేసినట్టుగా అది ఎంచబడుతుంది. అది మనం అంతకుముందు చెప్పుకున్నాం. రాజవంశానికి ఆధిపత్యము వహించడని రుజువుగా కొన్ని లక్షణాలు ఇక్కడ 15వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన తగినటువంటి వాడు కాదు, దేవుని యొక్క రాజ్యవంశానికి తగినటువంటి వాడు కాదు అని
ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. చదువుకుందాం. మొదటి 17 వచనాలు. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గర్భములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. అంతటి సౌలు జనులను పోగు చేసి తెలాయీములో వారిని లెక్కపెట్టగా కాలు బలము 2,00,000 మందియు, యోధావారు 10,000 మందియు ఉండిరి. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒక దానిని వచ్చిన లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారం చేసిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మును నాశనము చేయకుండానట్లు మీరు వారిలో నుండి బయలుదేరి పోవుడని కెనీనీయులకు వర్తమానము పంపగా, కెనీనీయులు అమాలేకీయులలో నుండి వెళ్ళిపోయారు. కేనైట్స్ అన్నమాట. అంటే కనానీయుల్లో అనేక రకాలైనటువంటి మనుషులు ఉన్నారు. అమాలేకీయులు, కేనైట్స్. తరువాత సౌలు అమాలేకీయులను హవిలా నుండి ఐగుప్తు దేశపు మార్గమునున్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలతోనూ ఎడ్లతోనూ క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటితోనూ మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచపు పశువులన్నిటినీ నిర్మూలన చేసిరి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయానన్న సమాచారము వినెను. తరువాత అతడు సౌలునంతకు రాగా, సౌలు యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతున్నాను. సమూయేలు, అలాగైతే నాకు వినబడుతున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రెంకలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చారంట. నీ దేవుడైన యెహోవాకు బలులు నర్పించుటకు జనుల బలులు నర్పించుటకు గొర్రెల్లోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి. మిగిలిన వాటిని అన్నిటినీ మేము నిర్మూలన చేసిమనగా, సమూయేలు, నీవు మాటలాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా, సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రముల శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. లను గూర్చి స్పష్టంగా యెహోవా ఆదేశించినప్పటికీ సౌలు కానీ అతని సైన్యము కానీ మేలిమైన గొర్రెలను పశువులను అమాలేకీయుడైన అగగుతో సహా రక్షించెను.
బహుగా విజయానికి ఎందుకు బహుశా విజయానికి చిహ్నంగా ఒక ట్రాఫీలాగా మెడల్లాగా ఉంచుకొనవలనని ఆశించి ఉండవచ్చును. దానికంటే మరింత ఘోరం ఏంటి అని అంటే దేవుని మోసపుచ్చగలమన్నట్లు సౌలు దీని గురించి సమూయేలుతో అబద్ధం ఆడుతున్నాడు. సమస్తము ఎరిగిన దేవునితో సంబంధం లేని వ్యక్తిగా ఇప్పటికే సౌలు తయారయ్యాడు. తన అబద్ధము అంటే ఈ దేవునితో ఏ సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అని ఆయన అబద్ధం తేటతెల్లంగా చెబుతుంది. కేవలము రాజకీయ నాయకుడిగాను లౌకికవాదిగాను అన్యుడిగా తలస్తున్నాడు. అంతేగాని ఆయనకి సౌలుకి దేవునికి ఏ సంబంధం లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. రెండో విషయం, తనను గూర్చి సౌలు తలస్తున్న తీరులో చాలా మార్పు వచ్చుటయే దీనికి అంతటికీ కీలకమైన సంగతి. అంతకుముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అది మనం చదువుకున్నాం. అంతకుముందు ఎట్లా ఉన్నదో సమూయేలు ఆ మార్పుని గమనించాడు. ఒకానొకప్పుడు తన దృష్టిలో చాలా దీనుడిగా తలంచాడు. నేను ఎట్లా రాజునవుతానండి, నేను మరి బెన్యామీను గోత్రం నుండి వచ్చాను, చాలా చిన్న గోత్రం కదా, నేను చాలా దీనుడిని, నేను ఏంటి, నేను చాలా సిగ్గుపడేటువంటి వ్యక్తిని అని తనను తాను తగ్గించుకున్నాడు. ఇప్పుడైతే అంటే ఇక తాను రాజునవుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన కోశంలో కూడా తలంచలేదు. ఇప్పుడైతే ప్రవక్తతో అబద్ధం చెప్పడానికి కూడా పాల్పడ్డాడు. ఏ కోశంలోనూ పశ్చాత్తాపం అనేది లేదు ఆయన జీవితంలో. నేను సారీ ఈ విధంగా చేశాననేటువంటి నిజమైనటువంటి పశ్చాత్తాపం లేదు. ఓకే, 22 మరి 18 నుండి 23 వరకు చదువుకుందాం. 18 నుండి 23. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయుము, వారు లయమగు వరకు వారితో యుద్ధం చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసితిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడకై జనులు శపితములకు గొర్రెలతోనూ ఎడ్లతోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి అని బొంకాడు, ఇక్కడ అబద్ధం చెప్పాడు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొన వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన మరలజొత్తాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. 23వ వచనం కూడా చదువుతాం. తిరుగుబాటు చేయుట దేనికి తిరుగుబాటు చేసినట్లే. ఆయన చెప్పిన మాట వినకపోతే తిరుగుబాటుతో సమానం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయును పాపముతో సమానము. సోదె చెప్పటం అనేది ఘోర పాపం. దేవుని కన్సల్ట్ చేయకుండా సోది చెప్పేటువంటి వాళ్ళని కన్సల్ట్ చేయటం దేవుని దృష్టిలో ఘోర పాపం.
ఇట్లా ఈ విధంగా తిరుగుబాటు చేయటం సోది చెప్పిన దాంతో సమానం. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అనగా 24 వచనం కూడా చదువుదాం. అంటే ఆ సెంటెన్స్ మధ్యలో కాకుండా, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని అని ఆయన చెప్పాడు. సౌలు తన కుతంత్రాన్ని మార్చుకుని శ్రేష్టమైన గొర్రెలను పశువులను గొప్ప బలిగా యెహోవాకు అర్పించుటకు వాటిని దాచి ఉన్నట్లు నొక్కి చెబుతున్నాడు. ఇక అంటే బలిగా అర్పిస్తున్నాను, దేవునికి అర్పిస్తున్నాను అంటే ఇక మతపరమైనటువంటి మోసంలో మతపరమైనటువంటి మోసం ఇక అంతకంటే ఘోరమైంది మరొకటి ఉండదు. కొందరి కళ్ళకు మాసిక కప్పవచ్చును కానీ సమూయేలు కళ్ళకు గంత కప్పలేము. ఎందుకంటే ఆయన ప్రాఫెట్, మన హృదయంలో ఉన్నది కూడా చూడగలుగుతాడు. ఆయన్ని ప్రాఫెట్ని సీయర్ అంటారు. మానవులు చూడలేని దాన్ని దేవుడు చూసినట్టుగా ప్రవక్త చూడగలుగుతాడు. కాబట్టి ఆయన కళ్ళకు గంత కప్పలేం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన దహన బలులు వేరు, బలులు వేరు, ఆయన సంతోషించునా అని సమూయేలు అడుగుతున్నాడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మనం చదివిందే మరలా చదువుతున్నాం. ఇవి ముఖ్యమైనటువంటి మాటలు కాబట్టి 2-3 సార్లు చదివితే దానిలో తప్పేం లేదు. తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అను పాపంతో సమానం. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానం. ఇవన్నీ దేవునికి చాలా హేయాలు అన్నమాట. ఆధునిక ఇవాంజలికల్స్, మనం ఇవాంజలికల్స్మే కదా, మారు మనసు పొందినటువంటి వాళ్ళని ఇవాంజలికల్స్ అంటారు. 66 బైబిల్ గ్రంథాలని దేవుని వాక్యంగా ఎంచేటువంటి వాళ్ళని ఇవాంజలికల్స్ అంటారు. యేసు ప్రభువే రక్షణకు మార్గం అనేటువంటి వాళ్ళు ఇవాంజలికల్స్ అంటారు. ఆయన తిరిగి వస్తాడు, ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి తిరిగి వస్తానని చెప్పినటువంటి రీతిగా ఆయన తిరిగి వస్తాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. ఆ దృష్టిలో, ఆ తీర్పు దృష్టిలో దేవునికి అనుకూలంగా జీవించేటువంటి వాళ్ళు ఇవాంజలికల్స్. వాళ్ళు ఈ ఆధునిక ఇవాంజలికల్స్ ఈ హితబోధలను, ఈ 22-23లో ఉన్నటువంటి ఆ హితబోధలను జ్ఞాపకము చేసుకునేలాగున ఆ మాటలను క్యాలెండర్లో పెట్టుకోవటమే కాదు, వాల్ టెక్స్ట్ పెట్టుకోవటమే కాదు, హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ష్రైన్ అంటే దేవాలయం. దేవుడు చెప్పినటువంటి మాటలుగా హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఎవరు? ఆధునిక ఇవాంజలికల్స్ అయినటువంటి మనం. ఇక్కడ 24 నుండి 26 వరకు కూడా చదువుకున్నాం కదా. పశ్చాత్తాపపడినట్లు కనిపిస్తున్నాడు సౌలు, కానీ ప్రజలకు భయపడుతున్నట్లుగా సాకు చెప్తున్నాడు. ఓకే,
పశ్చాత్తాపడినట్టుగా కనిపిస్తున్నాడు. హృదయంలో పడలేదు. ఓకే, ఇంకా సాగు చెప్తున్నాడు, వాళ్ళకి భయపడ్డానండి, భయపడుతున్నానని చెప్పుతున్నటువంటి పశ్చాత్తాపం అన్నమాట. తన సొంత బాధ్యతను అతను ఒప్పుకోనలేదు. నేను తప్పు చేశానండి, బుద్ధి గడ్డిదందండి, దేవుని ధిక్కరించానండి, దేవుని మాటలు తూచా తప్ప చేయలేదండి, నేను అలాంటి దుర్మార్గుడినండి, పాపినండి, సోది చెప్పిన దాంతో సమానం అండి, విగ్రహారాధనతో సమానం అండి, ఆ విధంగా ధిక్కరించానండి, నన్ను క్షమించండి అనేటువంటి పశ్చాత్తాపడలేదు ఆయన. పశ్చాత్తాపడలేదని ఆయన గుర్తించాడు సమూయేలు. హృదయంలో ఉన్నటువంటిది ఎలాంటిది? ఫార్మల్ పశ్చాత్తాపమా, నిజమైన పశ్చాత్తాపమా, మాటలతో పశ్చాత్తాపమా, హృదయం కృంగిపోయేటటువంటి రీతిగా చింతించినటువంటి పశ్చాత్తాపమా? మరొకసారి సౌలు లాంఛనాప్రాయంగా ఫార్మల్గా మాటలతో పశ్చాత్తాపాన్ని కనుపరుస్తున్నాడు. దీన్ని బట్టి ఇశ్రాయేలు దేవుని కంటే ఇశ్రాయేలు పెద్దలనే గణపరచాలి అని అది ప్రాముఖ్యమైనదిగా ఎంచుకున్న హృదయం బయలుపడుతుంది. వాళ్ళకి భయపడ్డానండి, వాళ్ళ భయాన్ని బట్టి అని దానిలో ఏం తెలుస్తుంది? ఆయన దేవునికి ఇచ్చేటువంటి ఘనత కంటే ఆ పెద్దలకి ఎక్కువ ఘనత, ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. దేవుని ఆలోచనల కంటే మానవ భావాలు ఎక్కువ విలువైనట్లయితే మనం తప్పనిసరిగా తప్పుదారి పట్టినట్లే. అది మనం నేర్చుకునేటువంటిది. ఓకే, నిజమైనటువంటి ఎంత తప్పు చేసినా కానీ చివరికైనా కానీ ఆ విధంగా సమూయేలు ప్రవక్త వచ్చి ఆయన తప్పుని ఎత్తి చెప్పినప్పుడు అప్పటికైనా పశ్చాత్తాపడాలి కదా. ఒకవేళ దేవుడు విసర్జించే ఉండొచ్చు, రాజుగా విసర్జించి ఉండొచ్చు, కానీ బిలీవర్గా ఉండొచ్చు కదా పశ్చాత్తాపడి. అది చేయలేదు. కాబట్టి యోధా ఇస్కరియోతు వలె ఆయన రక్షణ లేనివాడిగా తయారయ్యాడు. పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది చాలా ఘోరమైనటువంటిది. పశ్చాత్తాపం చాలా విలువైంది. ఒక వచనం చదువుకుందాం. యెషయా 57:15. ఒక వ్యక్తి అంటాడు, క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 3:16 ఎంత ప్రధానమైందో యెషయా గ్రంథంలో, లేకపోతే పాత నిబంధనలో యెషయా 57:15 అంత ప్రధానమైంది, అంత ముఖ్యమైంది, అంత మీనింగ్ఫుల్ వర్డ్స్ అని చెప్తాడు. యెషయా 57:15 మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు దేవుడు యెహోవా ఈలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నివసించుతున్నాను. అంటే పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో జీవించేటువంటి యెహోవా దేవుడు ఎక్కడ నివసిస్తాడు? పశ్చాత్తాపపడినటువంటి హృదయం, విరిగి నలిగినటువంటి హృదయం, తగ్గించుకునేటువంటి హృదయం, తగ్గించుకొని తన పాపాన్ని ఒప్పుకునేటువంటి హృదయంలో నివసిస్తాడు. వారిని ఉజ్జీవింపజేస్తాడు. ఎంత అలాంటి దేవుడు, కృపగలిగినటువంటి దేవుడు. పశ్చాత్తాపపడాలి. ప్రార్థన చేసుకుంటాం. May the forgiving grace of the Lord Jesus Christ
the love of God that sent the Lord Jesus Christ so that He, Jesus, could be our Savior. And the fellowship of the Holy Spirit, the fellowship of the Holy Spirit that transforms a believer so that we can have fellowship with everyone without considering that people are our enemies. May that fellowship of the Lord Jesus Christ, the grace of the Lord Jesus Christ, the fellowship of the love of the Father and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.